మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 1 కొత్త సంవత్సరంలో మొదటి రోజు. చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేదే ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి రావు. కొత్త సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే తిండికి లోటు రాదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం అంతా ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈ జనవరి 1న చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. జనవరి 1 రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. ఆ బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా, కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏదీ తిన్నా రాదు. అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్నా ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి. ఇంతకీ జనవరి 1న బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది. బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను సమర్పించండి. గణపతికి గరికను సమర్పించటం వల్ల ఈ 2025వ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది. మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 21 యాలుకలను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలుక్కాయల మాలను తయారు చేసి ఆ యాలుక్కాయల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి.
ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇక జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ జనవరి 1 రోజు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలను వేయండి. అలా వేయటం వలన లవంగాలు చెడుని తీసేసి మంచిని ఆకర్షిస్తాయి. బ్యాడ్ లక్ను తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి. ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంది. లవంగాలు వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది కనుక ముందు లవంగాలు వేయండి. ఆ తర్వాత 5 తులసి ఆకులు వేయండి. తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి ఆకులు పరమ పవిత్రమైనవి. తులసి ఆకులంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి కనుక 5 తులసి ఆకులను వేయండి. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి. పూజలు చేసే చెట్టు నుండి కాదు. ఇలా 5 లవంగాలు 5 తులసి ఆకులు వేసిన తర్వాత 3 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఎండుమిరపకాయలు కూడా చాలా మంచివి. అదృష్టాన్ని ఆకర్షిస్తాయి, దురదృష్టాన్ని తరిమి కొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి కనుక 3 ఎండుమిరపకాయలు వేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనుక 3 వక్కలను వేయండి. మీ దగ్గర వక్కలు లేకపోతే 5 యాలుక్కాయలను అయినా సరే వేయవచ్చు. చివరిలో 11 రూపాయలను కూడా ఈ క్లాతులో వేసేసి తర్వాత వీటన్నిటిని కూడా ముడుపులాగా చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ బియ్యాన్ని కప్పివేయండి. ఇలా జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ మూటని పెడితే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ధనధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆ పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఈ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ముడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి. ఇలా జనవరి 1న ఈ పరిహారం చేసుకున్న వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని తప్పులు చేయకూడదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది.
కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.